ఇంకా రెండవ విషయం ఫ్రీబీస్ అన్నారు. ఫ్రీబీస్ వచ్చేసి ఈ ట్రావెల్ కి బస్సులకు సంబంధించి కానివ్వండి, అదే విధంగా ఈ రెంట్ కి సంబంధించి రెంట్ ని ఫ్రీజ్ చేస్తానన్నారు. ట్రావెల్ ఫ్రీగా నేను అందరికి ఫ్రీగా ఒక ట్రావెల్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఈ రెండు చేయడం కోసం గాను అపర కుబేరుల మీద పన్నులు వేస్తానన్నారు. ఇందులో తప్పేముందండి? ఈ సామాన్య ప్రజలకు ఏదైనా రాయితీలు ఇస్తే రాయితీలు ఇచ్చారని గుండెలు బాదుకునే వ్యక్తులందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ పారిశ్రామికవేత్తలకి, ఇది కేవలం అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. పారిశ్రామికవేత్తలకు కోటాను కోట్లు డబ్బుని ఇస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడేమో ప్రోత్సాహకాలు అంటున్నారు, సామాన్య ప్రజలకు ఇస్తేమో అదేమో సబ్సిడీ, ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఈ భావన మారాలి, ఈ భావన ఖచ్చితంగా మారాలి. ఈ కోటాను కోట్లు సంపాదించి సమాజం పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా వారు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారి దగ్గర నుంచి ప్రభుత్వము పన్నుల రూపేణ తీసుకుంటే తప్పేముంది? ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఈ రోజు వ్యాపారవేత్తలు కోటాను కోట్లు సంపాదిస్తున్నారంటే అది ఎక్కడి నుంచి సంపాదించారు? సమాజం నుంచి, సమాజంలో ఉన్న చిన్న చిన్న ఈ వ్యక్తుల నుంచి, వినియోగదారుల నుంచే కదా సంపాదించింది. తిరిగి ఆ వినియోగదారులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సంపన్నుల మీద పన్నులు వేయాల్సిందే. ఆ పన్నులు వేసి ఆ పన్నుల ద్వారా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి వాటిని కొనసాగించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీకు ఇంకో విషయం కూడా తెలుసు కదా, 23 మంది బిలియనీర్లు అండి. దే హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ మనీ అండ్ మన కరెన్సీకి వచ్చేప్పటికి అరౌండ్ 200 crores. ఒక నగర మేయర్ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందంటే ఆల్మోస్ట్ భారతదేశంలో జరిగే ఎన్నికల వ్యయాన్ని ఆల్మోస్ట్ సరిపోల్చ తగిన విధంగా మారింది. ఒకటి. రెండోది, ఇందాక మీరు మాట అన్నారండి, ఏది హమాస్కి ఫండింగ్ ఇస్తే తప్పేంటని. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మీకు తెలీదా? హమాస్ ఉగ్రవాద సంస్థ అయితే ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశం అని మీకు తెలీదా? ఉగ్రవాద దేశానికి అగ్రరాజ్యం ఫండింగ్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సుమారుగా 60,000 మంది ఈ పాలస్తీనాకి సంబంధించిన ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లల్ని చంపేయడానికి, జినోసైడ్ చేయడం కోసం గాను అన్ని కోటాను కోట్ల రూపాయలు ఈ డాలర్లను వెదజల్లినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం గాను కనీసంగా ఏదో కొంత మొత్తం హమాస్ ఇవ్వడంలో తప్పేమీ లేదని చెప్పేసి నేను భావిస్తాను. సో ట్రంప్ చేశాడు కాబట్టి అది ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోవాలంటారు, ఉగ్రవాదం సపోర్ట్ చేయడం కూడా. మొట్టమొదట ప్రపంచం మొత్తం మీరు చూసేటట్లయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఇజ్రాయెల్ ని ఒక ఉగ్రవాద దేశం అని చెప్పేసి ప్రకటించింది. మరి యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ ని ఉగ్రవాద దేశం అని ప్రకటించినప్పుడు ఏ నైతిక అర్హతతో ట్రంప్ కానీ లేదా అమెరికా ప్రభుత్వం కానీ ఇజ్రాయెల్ కి కోటాను కోట్లు సహాయం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక చేత్తో ఉక్రెయిన్ లో జరుగుతున్నది ఇది తప్పు, రష్యా చేస్తున్నది యుద్ధం తప్పు అని చెప్తున్న ఈ ట్రంప్ అదే నోటితో ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్నది తప్పు, నిస్సహాయుల మీద, అన్నార్థుల మీద ఇలా బాంబులేసి వారిని చంపడం తప్పు అని చెప్పేసి ప్రకటించకపోవడం ఏంటి అనేది నా ప్రశ్న. నైతిక విలువలు అనేది ఇరువైపులా మనం ఒకే విధంగా పాటించాలి. మన వారికి ఒక ధర్మం, అవతల వారికి ఒక ధర్మం అనేది అది సమధర్మం కాదు, అది సమంజసం కాదని చెప్పేసి నేను భావిస్తాను. బహుశా ఆయనకి మందానికి ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్న భారతదేశం నుంచి ఒక పార్టీ అధ్యక్షులు మీరే ఉండొచ్చారు. ఎందుకంటే ఆయన ఫండింగ్, హమాస్ ఫండింగ్ ని ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎక్సెప్ట్ బషీర్ అహ్మద్. ఫండింగ్ ఏ విధంగా వచ్చింది, దేనికి వచ్చింది, అలానే మమ్దాని గారు ఎవరికి ఎందుకోసం చేశారు అనేది ఒకసారి హేతుబద్ధంగా ఆలోచించేటట్టయితే కనీస ఆలోచన ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మమ్దానికే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తాను. అలా కాకుండా ఏదో పక్షపాత ధోరణితో ఆలోచించేటట్టయితే కనుక మమ్దానికి సపోర్ట్ చేయరని చెప్పేసి నా భావన. రేపొద్దున ఇదే మందాని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లకి సపోర్ట్ చేస్తాం, పాపం వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటే మీరు సపోర్ట్ చేస్తారా? లష్కరే తోయిబా
లేదా ఈ మీరు చెప్తున్న ఈ ఉగ్రవాద సంస్థలు అని చెప్పేసి అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ క్లియర్ గా ప్రకటించింది. ఈ ప్రకటించిన ఈ నేపథ్యంలో మమ్దాని మాట్లాడతాడని చెప్పేసి నేను భావించను. ఒకవేళ ఆయన కనుక అలా మాట్లాడేటట్టయితే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను, వ్యతిరేకిస్తాను. అదేవిధంగా ఈ హమాస్ ను, లష్కరే తోయబాను ఒకే ఘాటను చూడటం సరికాదని చెప్పేసి నేను భావిస్తాను. మరి హౌతీసు, తర్వాత హెజ్బుల్లా, హమాస్, ఈ 3H ఇవన్నీ ఒకటే ఘాటను కట్టాలి కదా. వాళ్ళని కూడా మీరు గౌరవిస్తారా? వాళ్ళిద్దరిని కూడా, హమాస్, హైతీస్ వీరు ఒక నిర్దిష్టమైన లక్ష్య సాధన కోసం వారు పోరాడుతున్నారు. ఏది ప్రపంచ పటం నుంచి ఇజ్రాయిల్ అనే దేశాన్ని తుడిచేయటం కోసమా? అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఎక్కడుంది? ఇజ్రాయెల్ అనే దేశము పాలస్తీనాలో ఉన్న పాలస్తీనా వాసుల్ని పట్టుపెట్టి వారు బలవంతంగా వారిని తీసుకొచ్చి అమెరికా, బ్రిటన్, ఈ వెస్టర్న్ కంట్రీస్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాయి. ఎందుకు కూర్చోబెట్టాయి అనేది కూడా మనందరికీ స్పష్టంగా తెలుసు. అక్కడ అరబ్ కంట్రీస్ లో ఉన్న ఈ ఆయిల్ కోసం, ఆ చమురుని దోచుకోవడం కోసం గాను అమెరికా, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ ని విషయాన్ని మనం చూస్తున్నాం. మనం గతంలో చూస్తే మన గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, లేదా వాజ్పేయి గారు కానివ్వండి, ఏ టైంలో కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయలేదు. ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయకుండా పాలస్తీనాని మాత్రమే సపోర్ట్ చేశారు. మరి వాజ్పేయి గారు ఎందుకు సపోర్ట్ చేశారండి? పాలస్తీనాని ఎందుకు సపోర్ట్ చేశారు? ఇజ్రాయెల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది దేశమే కాదని చెప్పేసి ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కదా భారతదేశం ఇజ్రాయెల్ ని గుర్తించడం కానీ, ఇజ్రాయెల్ తో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇచ్చేస్తుంది. దీన్ని కూడా మనం గమనించాలి. ఇజ్రాయెల్ ని దీంతో పాటు ఇంకొక విషయం కూడా గమనించాలి. 1971 or 72 పాకిస్తాన్తో వార్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి వార్షిప్ను పంపించారు అప్పటి ప్రధానమంత్రి, ఒక మహిళా ప్రధానమంత్రి. మరి అప్పుడు కూడా మనకి సత్సంబంధాలు ఉన్నట్టు అనుకోవాలిగా. అప్పుడు మేడం ఇందిరాగాంధీ వాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, అవునా కదా? ఇజ్రాయెల్ నుంచి కాదు, వార్షిప్లే వచ్చినవి ఇండియాకి సపోర్టింగ్ గా రష్యా నుంచి వచ్చాయి తప్పనిచ్చి ఇజ్రాయెల్ నుంచి ఆవిడ ఒక వార్షిప్, ఐ విల్ షేర్ యూ ద ఇన్ఫర్మేషన్, ఒక వార్షిప్ పంపించారు. ది దెన్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. అమెరికా కన్సెంట్ లేకుండా పంపించారు. అండ్ దే హావ్ సపోర్టెడ్ us. అమెరికా మనకు వ్యతిరేకించింది కదా. అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. అమెరికాకి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలు. మన మిత్ర దేశం వచ్చేసి రష్యా మనకు సపోర్ట్ చేసింది కాబట్టి రష్యా ఆయుధాల సరఫరా కానివ్వండి, నౌకాదళాన్ని సరఫరా చేయడం కానివ్వండి, వెన్నుకు దన్నుగా నిలబడింది. ఇప్పుడు గతంలో హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా బెదిరించాలని చూశాడో మనకు గుర్తుంది. పాకిస్తాన్ విషయంలో ఇందిరాగాంధీ గారు మోడీ గారు లాగా భయపడకుండా ఏ విధంగా సమాధానం చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి అది సెర్చ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సమగ్ర కథనం విత్ విజువల్స్, విత్ ఇమేజెస్ నేను మీకు పంపిస్తా. సరే, మళ్ళీ ఈ టాపిక్ లోకి వద్దాం. నాతో గనక మంచిగా లేకపోతే మరి పరిస్థితులు వేరే ఉంటాయని చెప్పి ట్రంప్ ఆల్రెడీ బెదిరింపులకు దిగాడు మందాని గారు తోటి. ఎందుకంటే 25% ఫండ్స్ ఫెడరల్ గవర్నమెంట్ ఇవ్వాలి న్యూయార్క్ సిటీకి. అది ఖచ్చితంగా నా అంచనా ప్రకారం మమ్దాని గారికి ఈ రానున్న రోజులన్నీ గడ్డు సవాళ్లతో కూడి ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాను. ఆయన రాజకీయ భవిష్యత్తు ఈ మేయర్ గా ఈయన పరిపాలన నల్లేరు మీద నడకలాగా ఉండదు, అది ముళ్లబాటలాగా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం సింపుల్ గా చూసుకుంటే, మనం ఈజీగా పోల్చుకోవాలంటే, మన కేంద్ర ప్రభుత్వం ఏమో బీజేపీకి సంబంధించిన మోడీ ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ముప్పతిప్పులు పెట్టిందో, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో, చివరికి జైలు కూడా ఎలా పంపించిందో ఏవో కొన్ని కారణాలు పెట్టి, అదే విధమైన పద్ధతి న్యూయార్క్ లో కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఇండియాకి అమెరికాకి కనుక పోల్చుకునేటట్టయితే అక్కడ ఓటర్లు ఇండియా లాగా కాదు, వారు ఎడ్యుకేటెడ్ ను విజ్ఞతతో ఆలోచిస్తారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం గాను అక్కడ ఉన్న ఓటర్లు, మమ్దానికి సంబంధించిన ఈ సపోర్టర్స్, ఓటర్స్ వీరందరూ వీధిలోకి రావడం ద్వారా ఒక రాజకీయ పరమైన పోరాటం జరుగుతుంది. ఈ రాజకీయ ప్రజాస్వామ్యయుతమైన పోరాటం జరుగుతుంది.
ఈ హక్కులు బాధ్యతలు ఎవరివి ఏంటి, ఈ బడ్జెట్ కేటాయింపు ఎలా జరగాలి అనే దాని మీద కూడా ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వైరుధ్యాలలో నుంచే మనకు కొత్త లోకం లేదా కొత్త విషయాలు పుట్టుకొస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. బషీర్ గారు, అయితే ఒక పర్సెప్షన్ ఏంటంటే న్యూయార్క్ అత్యంత పర్సెప్షన్ అయింది, వాస్తవం కూడా అత్యంత కాస్ట్లీయెస్ట్ సిటీ. ఆయన ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి $2,300 పర్ మంత్ రెంట్ పే చేస్తున్నారు. ఈ క్రమంలో ఏంటంటే దానికి ముక్కుతాడు వేయటానికి, అలాగే దాన్ని అద్దెల స్థిరీకరణ కోసం అని చెప్పేసి ఫ్రీజ్ చేస్తానంటున్నాడు. జనరల్గా మీరు చూడండి, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వచ్చే తిరుగుబాటు అంటే ఎక్కడి నుంచో వస్తుంది, అది ఎవరికి తెలియదు, ఏ కార్నర్ నుంచి వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి మనకు ఆ తిరుగుబాటు కనిపిస్తుంది. పివి నరసింహారావు గారు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన దించేదాకా ఊరుకోవాలి, 2 ప్రధాన సామాజిక వర్గాలకు మీకు తెలియదు కాదు. అలాగే సంస్కరణల కోసం ఎవరు ప్రయత్నించినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద అటాక్. ఈరోజు అంటే మనం అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లోకి మాట్లాడదు, ఇప్పటిదాకా పొలిటికల్ యాంగిల్ మాట్లాడాం. ఈ మందాని గారు సంస్కరణలు తీసుకొద్దాం అనుకుంటున్నాడు, రెంట్స్ ఫ్రీ చేయడం గొప్ప సంస్కరణ. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, యాజ్ రైట్లీ సెడ్, 100 కోట్లు 1000 కోట్లు ఎగ్గొట్టేసి వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక 1000 రూపాయలు బ్యాంకులకు కట్టేవాళ్ళని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఎక్సెస్ మనీని ఇటు తీసుకొచ్చి జనం వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడం అనేది వీ హ్యావ్ టు వెల్కమ్. ఆయన ఏ దేశ జాతీయుడైనా కానివ్వండి, వీ హ్యావ్ టు వెల్కమ్. బట్ జరగనిస్తారా? ఇప్పుడు నేను అదే మొదట చెప్పింది, ఈయనకు సంబంధించి ఈయన ఫ్యూచర్ ఇప్పుడు ఈయన చేస్తున్న, మీరు చెప్పారు 25% బడ్జెట్ ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అని చెప్పి అన్నారు. ఈ 25% బడ్జెట్ లో బడ్జెట్ కేటాయింపులు దేనికి ఎలా వస్తున్నాయని చెప్పేసి నేను పరిశీలిస్తే ఈ ట్రాన్స్పోర్ట్ కి పైనుంచి డబ్బులు వస్తున్నాయి, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. అలానే ఈ రెంట్ కి సంబంధించి కూడా సబ్సిడీలు ఇవ్వడం కోసం కూడా వస్తున్నాయి. హెల్త్ కి సంబంధించి కూడా ఈ ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి బడ్జెటరీ సపోర్ట్ వస్తుంది. మరి ఈ రోజు అత్యంత సంపన్నుడైనటువంటి అక్కడ అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి కుబేర్లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. ఏ విధంగా మన మోడీ గారు ఇక్కడ కుబేర్లకు సపోర్ట్ చేస్తున్నారో అదే విధంగా అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మందాని గారికి రానున్న అంతా గడ్డు పరిస్థితి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే మందాని గారికి సపోర్ట్ చేయడానికి, సలహా ఇవ్వడానికి, ఈ ఫైనాన్స్ గా ఎలా నడపాలి, ఏం చేయడానికి అంటే ఆయనకు కూడా ఒక టీం ఉంటుంది, డెమోక్రాటిక్స్ కి సంబంధించిన టీం ఉంటుంది. వారు కూడా దీన్ని రాజకీయ పరంగా ఎలా ఎదుర్కోవాలి, అలానే న్యాయబద్ధంగా ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా పరిశీలిస్తారు. మీరు చెప్పిన ప్రకారంగా సంస్కరణలు వచ్చినప్పుడు ఈ సంస్కరణలకు సంబంధించి వ్యతిరేకత వస్తుంది, ఉద్యమాలు కూడా వస్తాయి. అయితే ఈ భారతదేశాన్ని అమెరికాని కనుక పోల్చుకునేటట్టయితే అమెరికాలో సంస్కరణల వల్ల లాభపడ్డవారు, లబ్ధి పొందే వారు కూడా కౌంటర్ గా వాళ్ళు ఉద్యమాలు చేసి రోడ్డుకెక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంతిమంగా సంస్కరణలే ఇవి కొనసాగుతాయని, అవే గెలుపు సాధిస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ట్రంప్ గారి ముందు ఒక ముళ్ళకంపు ఉంది రెడీగా, ఏది మళ్ళీ మిడ్ టర్మ్ పోల్స్ కి సంబంధించి అది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అమెరికాలో జరుగుతుంది. సో ఆయన ఒక్కడికే కాదు, ఇప్పుడు ఈ లిట్మస్ టెస్ట్ అది జరిగేది రిపబ్లికన్స్కి. బట్ హౌ డెమోక్రటిక్స్ డెమోక్రాట్స్ వాళ్ళు దాన్ని ఏ విధంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సరైన ఫేస్ లేడు. పోనీ ఈయనలాంటి యంగ్స్టర్ తీసుకుందామంటే ఈయన ఎప్పటికీ ఈ కెనాట్ బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్ సిన్స్ హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ అమెరికా. సో వాళ్ళకి సరైన ఫేస్ లేరు కదా. ఈ యువతల పక్కన్న మత్త గజాన్ని ఎదుర్కోవటం డెమోక్రట్లకి సాధ్యమేనా? అంటే ఈ నెక్స్ట్ కంటెస్ట్ చేయకపోవచ్చు కానీ కంటెస్ట్ చేయగలిగిన వాళ్ళని ఫీల్డ్ చేయించగలరు కదా, చేయడానికి అవకాశం ఉంది 2 టైమ్స్. ట్రంప్ గారి మీద అక్కడ అమెరికాలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతే వీళ్ళకి డెమోక్రాటిక్స్ కి పనికొస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఆయనకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ ఓడిపోవడం వల్ల, రానున్న ఈ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఓడిపోవడం వల్ల ట్రంప్ గారికి ఆయనకు వచ్చే నష్టం ఏం లేదని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల ఆయన కాలానికి, ఆయన పదవి కాలం చక్కగా ఆయన ముగించుకుంటాడు. ఎంత ధ్వంసం చేయొచ్చో అంత ధ్వంసం చేసేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకు వచ్చే బాధ కానీ ఇబ్బంది కానీ లేదు. కానీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ప్రజల ఆలోచన ముఖ్యం. ప్రజల్లో ఈ రోజు ట్రంప్ గారికి చాలా వ్యతిరేకత ఉంది. ట్రంప్ ని దించేయాలి, ట్రంప్ ని వ్యతిరేకించాలి అనే భావన వచ్చినప్పుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి ఎవరు,
అది మదగజమా లేకుంటే ఒక చిన్న మూషికమా చిన్న ఎలుక అనేది చూడరు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆయన వ్యతిరేకత. ఇప్పుడు గతంలో ఫస్ట్ టైం మోడీ గారు గెలిచినప్పుడు అద్వానీ గారు ఒక మాట అన్నారు, ఇది బీజేపీ గెలుపు కాదు, కాంగ్రెస్ ఓటమి, ఇది మోడీ గెలుపు కాదు, మన్మోహన్ సింగ్ గారి ఓటమి అని చెప్పి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకునేటట్టయితే ఇక్కడ మనం రానున్న రోజుల్లో అది డెమోక్రాట్ల విజయంగా కాకుండా రిపబ్లికన్స్ ఓటమి లాగా మనం చూడొచ్చు. కాబట్టి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ రిపబ్లికన్స్ వారికి సంబంధించిన పార్టీ ఓడిపోతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు. సో చూసాం కదా, బషీర్ అహ్మద్ గారు చాలా నిర్దిష్టంగా చెప్పారు. అక్కడే